ఈ ప్రభుదినాన వాక్యం అన్నది పవిత్రమైనది అన్న కీర్తన పాడారు. వాక్యం అన్నది పవిత్రమైనది. అది మన జీవితంలో మూలుగుల్లో కూడా వెళ్ళి మనిషిలో మార్పు తీసుకొస్తుంది అని పాటపరంగా పాడేస్తాం అందరం కలిసి. ఇప్పుడు అదే పాట వాక్యం విషయంలో ఎలా ఉంటుందో చెప్తాను. పాట అయితే పాడేస్తాం, ఎందుకంటే పాట పాడడం తేలికే, పెద్ద కష్టమేమి కాదు. ఏముంది, పెదాలు కలిపితే సరిపోతుంది అందరితో కలిపి. కానీ వాక్యాన్ని అనుసరించడం పాట పాడినంత తేలిక కాదు, అది మనుషులకి తెలియదు. పాట పాడినంత తేలిగ్గా వాక్యానికి విలువిస్తున్నారా అంటే లేదని అర్థమవుతుంది. మనందరి జీవితాలు ఈరోజు ఈ సన్నిధిలో ఉన్నటువంటి మనందరము ఒక్కసారి మన హృదయాలు దేవుని వాక్యం దగ్గరికి తీసుకొద్దాం. ఆ వాక్య సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు నేను దేవుని వాక్యానికి విలువిస్తున్నానా అన్నది మీ జీవితాలకు మీకు అర్థమవుతుంది. ఎవరి జీవితాలకు వాళ్ళకి అర్థమైపోద్ది. ఎందుకంటే కేవలం పాటల వరకే నా జీవితమా, ఆ పాడిన పాటకు అర్థాన్ని గ్రహించి వాక్య ప్రకారం జీవిస్తున్నానా అని ఒక్కసారి మనందరం మన జీవితాలు ఈరోజు దేవుని లేఖనాల వెలుగులో పరిశీలన చేసుకుందాం. ఒకసారి వాక్యమునకు, ఈరోజు పాఠం వాక్యమునకు విలువ ఇస్తున్నావా? వాక్యమునకు విలువ ఇస్తున్నావా? అసలు క్రైస్తవుడి జీవితానికి ప్రాముఖ్యమైనవి రెండు. ఒకటి వాక్యము, రెండు ప్రార్థన. వాక్యము, ప్రార్థన. ఎవరైనా ఇదే చెప్తారు. క్రైస్తవుడికి ప్రాముఖ్యమైన జీవితంలో రెండు కళ్ళు ఏంటి అని అడిగారు అనుకోండి, రెండు కళ్ళు లాంటివి. ఒకటి వాక్యం, రెండు ప్రార్థన. వాక్యం లేకుండా ప్రార్థన చేసిన, ప్రార్థన లేకుండా వాక్యం ఉన్న ఆ జీవితానికి అర్థం లేదు. అంటే ప్రతి ఒక్కరికి వాక్యముతో పాటు ఏముండాలి? ప్రార్థన ఉండాలి. చాలామంది వాక్యం వినరు కానీ ప్రార్థన చేస్తారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ప్రార్థన దేవుడు వినడు. గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. వాక్యం వినకుండా, వాక్యం చదవకుండా మీరు ఇంట్లో గంటల తరబడి కూర్చొని చేసే ప్రార్థన దేవుడు వినడు. ఎందుకు? మీరు వాక్యం వినడానికే రారు. మీరు వాక్యం వినడానికే రానప్పుడు, దేవుని వాక్యం మీకు తెలియనప్పుడు మీరు చేసే ప్రార్థన నాకెందుకు అంటాడు దేవుడు. చాలామంది ఇదే పొరపాటు చేస్తారు. మిగిలిన సంఘాలు ఎలా చెప్తారో నాకు తెలియదు, కానీ వాక్యానికి కనుక చెవివ్వకపోతే, వాక్యానికి చెవివ్వకపోతే నువ్వు చేసిన ప్రార్థన సున్నా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం చూడండి. మీకు అనుమానం ఉంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన అసహ్యము. నేను మార్చి చదివాను. హేయము అంటే అర్థం ఏంటి? అంటే ప్రార్థన అసహ్యమా? ఎవరైనా ప్రార్థన అసహ్యం అంటారా? కానీ దేవుడు అన్నారు ప్రార్థన అసహ్యం అని. దేవుడు అన్నారు. ఏ సందర్భంలో దేవుడు ప్రార్థన అసహ్యం అన్నాడంటే, వాక్యం వినకుండా చెవిబడు, వాక్యానికి చెవిబడు కానీ ప్రార్థన చేస్తాడట. ఏం చేస్తావు నాయన నువ్వు చేసిన ప్రార్థన? నాకు అసహ్యం అంటున్నాడు. వాక్యానికి చెవివ్వకుండా మనం చేసే ఏ ప్రార్థన అయినా గుర్తుపెట్టుకోండి, అది అసహ్యం. అందుకే ముందు దేనికి చెవివ్వాలి? వాక్యం వినాలి, వాక్యం తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు చేయి ప్రార్థన, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కనుక వాక్యమునకు విలువ ఇస్తున్నావా అంటే, అసలు దేవుని వాక్యానికి ఎందుకు విలువ ఇవ్వాలి? ప్రశ్న. దేవుని వాక్యానికి ఎందుకు విలువ ఇవ్వాలి అంటే, దేవుడి పేరేంటి? అమ్మ, మన తండ్రి అయిన దేవుడి పేరు వెరీ గుడ్, యెహోవా. యెహోవా. ఆయన కుమారుడి పేరు యేసుక్రీస్తు. స్పష్టంగా ఉంది కదా. తండ్రి అయిన దేవుడి పేరు యెహోవా. యెహోవా. ఆయన కుమారుడి పేరు యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు ఒక మాట రాయించాడు బైబిల్ గ్రంథంలో. ఆ మాటలో ఉన్న అర్థాన్ని గ్రహించినప్పుడు మనకు బాగా వాక్యం గురించి ఒక విషయం అర్థమవుతుంది. తండ్రి అయిన దేవుడైన యెహోవా ఒక మాట రాయించారు. 138వ కీర్తన, కీర్తనల గ్రంథం 138వ కీర్తన తెరిచి ఆ 138వ కీర్తనలో 2వ వచనాన్ని చదువుతాను చూడండి. 138వ కీర్తన, దావీదు గారు రాసిన కీర్తన, 2వ వచనము చదువుతాను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. అండర్లైన్ చేయండమ్మా. తర్వాత మాట అందరూ. 2వ లైన్. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును
నీవు గొప్ప చేసి ఉన్నావు. ఆ మాట చూడండి ఎంత బాగుందో. అంటే దేవుడు తన నామానికంటే దేన్ని గొప్ప చేశాడు? వెరీ గుడ్. దేవుడు ఇందాక పాట పాడారు తమ్ముడు, యెహోవా నీ నామము, రెండో పాట పాడారు. కరెక్ట్, మీరు పాడారు, పరిశుద్ధమైనది, విలువైనది, బలమైనది అని పాడారు. కరెక్టే. అంటే యెహోవా నామము పరిశుద్ధమైనదే, యెహోవా నామము బలమైనదే, యెహోవా నామము విలువైనదే. కానీ ఆయన నామము కంటే దేవుడు గొప్ప చేసింది ఏది? వాక్యం. మరొకసారి ఆ మాట చదువుదాం. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేశావు. అంటే నామానికంటే దేన్ని గొప్ప చేశాడు గుర్తించాలి మనం. వాక్యాన్ని గొప్ప చేశాడు దేవుడు. దేవుని నామము 111వ కీర్తన, 111వ కీర్తనలో కూడా దేవుని నామము ఎలా ఉంటుందో చెప్తారు అక్కడ. చూడండి 111 9వ వచనం. 111 9వ వచనంలో, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. తర్వాత అండర్లైన్ చేయండి, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. అదే రాశాను ఇక్కడ నేను. దేవుని నామం ఎలాంటిది? పరిశుద్ధమైనది, పూజింపదగినది. మరి ఇంత గొప్ప నామాన్నే దేవుడు నా పేరు కంటే వాక్యాన్ని గొప్ప చేశాను అన్నాడు. దేవుడే రాయించాడు. మరి దేవుడే వాక్యానికి అంత ప్రాధాన్యతనిస్తే మనం ఆయన పిల్లలుగా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఈరోజు. దేవుడే వాక్యానికి అంత ప్రాధాన్యతనిస్తే మనము వాక్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నాం లేదా ఎంత విలువిస్తున్నాం అన్నది ఆలోచన చేయాలి ఈ రోజున. ఎందుకు అంటే ఆయన నామం ఉన్నతమైనదే, దేవుడి నామం ఉన్నతమైనది, పరిశుద్ధమైనది, విలువైనదే. కానీ దేవుడే చెప్పిన మాట, నా నామం కంటే వాక్యం గొప్పది, నా నామం అంతటి కంటే ఇగో ఈ వాక్యం మీ చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం నేను గొప్ప చేశాను అన్నాడు. అలాంటప్పుడు ప్రతి మానవ జీవితం ఎలా నడవాలని దేవుడు ఇష్టపడ్డాడు? వాక్యాన్ని బట్టి వాక్యానికి విలువ ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే ఆయనే విలువిచ్చాడు వాక్యానికి. మరి ఆయన పిల్లలుగా మనం కూడా వాక్యానికి ఏమి ఇవ్వాలి? విలువ ఇవ్వాలి. ఇప్పుడు అసలు విలువ ఇవ్వడం అంటే ఏంటి? మళ్ళీ ఒక ప్రశ్న. వాక్యానికి విలువ ఇవ్వడం ఓకే, ఇంతవరకు బాగా అర్థమైంది. అసలు విలువ ఇవ్వడం అంటే, ఒక వ్యక్తికి విలువిస్తే మీరేం చేస్తారు? నాకు తెలిసి ఒక వ్యక్తికి విలువిస్తే మీరు ఆయన మాట వింటారు, అలా నడుచుకుంటారు. అవునా కాదా? మీరు ఆలోచించండి. ఒక వ్యక్తికి మీరు విలువిస్తే, ఎందుకండి సింపుల్గా మా నాన్నకి నేను విలువిచ్చాను అనుకో, మా నాన్న మాట వింటానండి. మా అమ్మకి విలువిచ్చాను అనుకోండి, మా అమ్మ మాట వింటాను. అసలు మా అమ్మ నాన్న మాటకు అసలు పట్టించుకోవట్లేదు అనుకోండి, నేను వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. బాగా చెప్పారు. అమ్మ నాన్న మాటలకి విలువ ఇవ్వట్లేదు అంటే పాటించట్లేదు, నేను వాళ్ళ మాట వినడం లేదంటే అర్థం ఏంటంటే సింపుల్, వారికి ఆ వ్యక్తి విలువ ఇవ్వట్లేదు. విలువిస్తే మాట వింటాడు కదా, విలువిస్తే మాట వింటుంది కదా అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అంటే తల్లిదండ్రుల మాటకు విలువ ఇవ్వట్లేదు అని ఎలా గుర్తించారో దేవుడు కూడా వాక్యానికి విలువిస్తున్నావా అంటే, దేవుని వాక్యానికి విలువిచ్చిన వాడు ఏం చేస్తాడు? వాక్యాన్ని బట్టి నడుచుకుంటాడు. ఇప్పుడు వాక్యాన్ని బట్టి నీ నడక లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నా ఉపయోగం లేదంటాను నేను. ఉపయోగం లేదు. మీరు ఎన్ని సంవత్సరాలు అయిందో వాక్యం నాకు తెలియదు, మీరు ఎన్ని సంవత్సరాలు అయిందో రక్షణ పొంది నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాల మీ రక్షణ జీవితంలో వాక్యాన్ని గట్ట మీ అడుగులు వేయకపోతే, వాక్యాన్ని బట్టి మీ జీవితం మార్చుకోకపోతే, వాక్యాన్ని బట్టి మనం నడుచుకోకపోతే ఇక్కడ కూర్చొని వేస్ట్, ఇక్కడికి రావడం వేస్ట్. ఇన్ని సంవత్సరాల ప్రయాస ఎందుకు అంటే కేవలం సంఘానికే పరిమితం కాకూడదు. ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ బుద్ధిమంతులే. ఎవరిలో ఏ లోపం ఉందో చెప్పగలరేంటి? ఎవ్వరూ చెప్పలేరు, ఆయన తప్ప. అయితే నేనేమంటానంటే, ఒక రోజుని ఎలాగా ఆయన చూపిస్తాడు, నిన్ను చూపించే, అరే నువ్వు చేసిన పాడు పని ఏంటో నాకు తెలుసు అంటాడు. నన్ను నువ్వు ఎలా జీవించావో నాకు తెలుసు అంటాడు. ఒక రోజున నేను నా జీవితం బట్టబయలయ్యే ముందుగానే సరిచేసుకుంటాను. ఒక రోజున ఆయన న్యాయస్థానంలో నన్ను నిలబెట్టే ముందు ఎందుకు నేను అక్కడ తలదించుకోను? నేను తల ఎత్తుకొని ఉంటాను దేవుడి దగ్గర, తల ఎత్తుకొని ఉండాలి. ఒక రోజున నిన్ను చూపించి నేను నిలబెట్టి, అమ్మా మనుషులకి తెలియదు కానీ, సంఘస్థులకు తెలియదు కానీ, మీ అమ్మా నాన్నకి తెలియదు కానీ నువ్వు చేసిన వేషాలన్నీ నాకు తెలుసు అని అంటాడు ఒక రోజున. ఆ రోజు అనే ముందే ఆ అవకాశం ఆ తండ్రికి, ఆ ప్రభుకి మనం ఇవ్వకుండా, అవకాశం ఉన్నప్పుడే
వాక్యపు వెలుగులో నువ్వు నడిచావనుకోండి, ఆ వాక్యానికి విలువిచ్చావనుకోండి, నువ్వు ఆ బోన్లో నిలబడి తలదించుకుని తప్పు చేసినోడిలాగా నిలబడే పరిస్థితి మనకు రాదంటున్నాను నేను. ఒక రోజున రాదు. అది ఈరోజే మార్చుకుంటే, ఇప్పటి నుంచే సరిచేసుకుంటే, ఒక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ నిలబడాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ నిలబడాలి. జడ్జి ముందు దొంగ తప్పు చేసినాడు ఎలా నిలబడతాడు? కోర్టులో అలా నిలబడతారు. అప్పుడు తల దించుకుంటాం. ఎందుకంటే ఆయన అన్నీ కూడా రాసి ఉంచాడు, అన్ని జీవగ్రంథంలో. నువ్వేమేమి చేసావు అన్నీ ఉన్నాయి. ఈరోజు నేను చేసిన పని నీకు తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు, మా అమ్మా నాన్నలకు తెలియకపోవచ్చు, నా భార్యకి తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు. కానీ నేను చేసిన పని దేవుడికి తెలుసు. నేను బ్రతుకుతున్న జీవితం దేవుడికి తెలుసు. ఒక రోజున తలదించుకోకుండా, ఒక రోజున నరకానికి వెళ్లకుండా ఈరోజే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. వాక్యానికి విలువిస్తున్నావా అన్నాడు. ఇప్పుడు వాక్యానికి విలువ ఇవ్వడం అంటే అర్థం ఏంటో చెప్తాను. 3 విషయాలు. ఒక వ్యక్తి వాక్యానికి విలువ ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైన పాఠం. వాక్యానికి విలువ ఇచ్చాడని దేవుడు ఎలా అనుకుంటాడో చెప్తాను. ఒక వ్యక్తి వాక్యానికి విలువిస్తే ఆ వ్యక్తి జీవితంలో వాక్యాన్ని ఎక్కడ దాచుకుంటాడు? ఎక్కడ? హృదయంలో దాచుకుంటాడు. వాక్యాన్ని హృదయంలో. ఇప్పుడు విలువైన వస్తువులు మీరు బయట పెడతారంటే ఎవరైనా పెడతారు? బంగారం బయట పెట్టారని చెప్పి ఎవరైనా రండి ఇక్కడికి, బంగారం బయట ఎట్టేసారండి అని ఎవరైనా రండి ఇక్కడికి, ఎవరు రారు నాకు తెలిసి. బంగారం ఎవరైనా బయట పెడతారండి? బీరువాలో ఒక లాకర్ తీస్తాం, లేదంటే స్టేట్ బ్యాంక్కి వెళ్ళి ఒక లాకర్ తీసి పెట్టుకుంటాం. అంటే విలువ ఉందా? విలువిచ్చే బంగారానికి? అవునండి, బంగారం చాలా విలువైనది. మరి విలువైన వస్తువు బయట పెట్టవే, విలువైనది బయట పెట్టవు భౌతికంగా. మరి వాక్యం నీ కంటికి ఎలా కనబడుతుంది? చులకనగా ఉంది వాక్యం. ఈ వాక్యాన్ని దేవుడు అంటే ఇది విలువైనదిగా ఎంచితే దీన్ని ఎక్కడ దాచుకోమంటున్నాడు? బీరువాలో బంగారం. మరి నీ హృదయంలో వాక్యం ఉందా? 119 కీర్తన 11వ వచనం. 119 కీర్తన 11వ వచనం. 119, 11. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. ఒక కీర్తనాకారుడు నా హృదయంలో ఏం ఉంచుకున్నాడటమ్మా? వాక్యం. హృదయంలో వాక్యం ఉన్న వ్యక్తి ఏం చేయడు? వెరీ గుడ్, అదే రాశాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో వాక్యము ఉంచుకున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నేను పాపం చేయలేదండి, ఇంకా పాపం చేయట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు. ఇంకా పాపం చేసేవాళ్ళు, పాపం కొనసాగించిన వాళ్ళు ఉండొచ్చు. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో ఏముండాలి అంటే వాక్యం హృదయంలో ఉంటే, వాక్యాన్ని హృదయంలో దాచుకుంటే ఆ వ్యక్తి పాపము చెయ్యడు. కానీ పాపం నువ్వు చేస్తున్నావో లేదో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఈ క్షణంలో చెప్తున్నాను, ఈ క్షణంలో నువ్వు పాపం చేస్తున్నావో బయటికి వెళ్ళి లేదో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ నువ్వు చేస్తున్నావంటే అర్థం ఏంటంటే నీ హృదయంలో వాక్యం దాచుకోవట్లేదు. కానీ కీర్తనకారుడు ఏం దాచుకున్నాడు? నీ ఎదుట నేను పాపం చేయకుండా అయ్యా వాక్యము నా హృదయంలో నేను దాచుకున్నాను. అంటే ఒక విషయం అర్థమవుతుంది, పాపం చేయకుండా కాపాడే ఆయుధం ఏది? వాక్యం. ఆయుధం. ఒక క్రైస్తవ జీవితాన్ని పాపం చేయకుండా కాపాడే ఆయుధం వాక్యం. ఆ ఆయుధం నీ చేతిలో ఉన్నంత వరకు కూడా నిన్నెవ్వడూ పడగొట్టలేడు. నీ చేత ఛాలెంజ్ చేయొచ్చు. మనం ఎవరైనా పాపం చేయించండి చూడండి అని ఛాలెంజ్ చేయొచ్చు. కానీ నువ్వెక్కడ ఛాలెంజ్ చేస్తావు? చిన్న చూడగానే పడిపోతావు, చిన్నది బలహీనత రాగానే పడిపోతావు. ఛాలెంజ్ చేసే పరిస్థితి ఎప్పుడంటే వాక్యం వస్తే అర్థమవుతుంది. వాక్యం తెలిసి వాక్యాన్ని హృదయంలో ఉంచుకునే వ్యక్తి ఛాలెంజ్ చేయగలడు. ఏది పడగొట్టరా చూద్దాం. అపవాదిని సైతం అడగగలం మనం. అపవాది కూడా మాట్లాడగలం. వాడు ఏం చేయలేడు. మళ్ళా చెప్తున్నాను, అపవాది ఏం చేయలేడు. వాక్యం హృదయంలో ఉంచుకుంటే ఒకటి చేయగలడు, అనారోగ్యం తీసుకురాగలడు. మహా అయితే అనారోగ్యం తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టగలడు అంతే. అంతకు మించి నన్ను కానీ వాక్యం తెలిసిన వాడిని కానీ ఏమీ చేయలేడు. ఇంచు కూడా కదల్చలేడు. ఎందుకు? వాక్యం నిండుగా హృదయంలో ఉంటే ఎవడండి పాపం చేస్తాడు? ఈరోజు సంఘానికి వచ్చి చాలా పవిత్రంగా పరిశుద్ధంగా మనం కూర్చుంటున్నాం. కానీ ఆలోచించండి, నువ్వు పాపం చేస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ హృదయంలో వాక్యం దాచుకోలేదని అర్థం. తద్వారా హృదయంలో వాక్యం లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని వాక్యానికి విలువ ఇవ్వలేదని అర్థం. అంతే. ఎందుకు? వాక్యానికి విలువిచ్చే వ్యక్తి వాక్యాన్ని ఎక్కడుంచుకుంటాడు? వెరీ గుడ్.
అలా గుర్తుపెట్టుకోవాలి. వాక్యానికి విలువిస్తే వాక్యం నా హృదయంలో ఉంటుంది. నా హృదయంలో వాక్యం ఉన్నంత వరకు ఏ అపవాది కానీ, ఏ మనిషి కానీ, ఏ ఆడది కానీ, ఏ పురుషుడు కానీ నిన్ను పడగొట్టలేడు. నీకంత వీక్నెస్ ఉంటే, నీకంత బలహీనతలు ఉంటే నువ్వు పడిపోతావు. కానీ వాక్యం నిన్ను బలవంతుడిగా చేస్తుంది తప్ప బలహీనుడిగా చేయదు. వాక్యం నిన్ను ఒక బలవంతుడిగా నిలబడుతుంది తప్ప ఒక చేతకాని వాడిగా, అరే అలా అమ్మాయిని చూసి పడిపోవడం, అలా అబ్బాయిని చూసి పడిపోవడం, అంత చులకన కాదు వాక్యం ఉన్న వ్యక్తి పడిపోవడం. వాక్యం లేనోడు పడిపోతాడు. సంఘానికి వచ్చిన వాక్యానికి విలువ ఇవ్వలేనో పడిపోతాడు. కానీ వాక్యం హృదయంలో దాచుకున్న వ్యక్తి పడిపోడు. ఇది ధైర్యంగా చెప్పగలను నేను. కాబట్టి హృదయంలో దాచుకోండి వాక్యాన్ని. ఎవరైతే వాక్యాన్ని హృదయంలో దాచుకుంటారో ఆ వ్యక్తి ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, స్నేహితుల దగ్గర ఉన్నా, ఉద్యోగ స్థలాల్లో ఉన్నా, నా భార్య నన్ను చూడలేదండి అని వేషాలేసిన వాళ్ళు ఉన్నారు. నా భర్త నన్ను చూడలేదని అని వేషాలేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ పరిస్థితి ఎక్కడ మనకు రాదు. నువ్వు స్థిరంగా ఉండగలిగితే. వాక్యం హృదయంలో ఉండాలి. కంటత వాక్యం కాదమ్మా. కంటతో చెప్పేస్తారు అందరూనా. కంటతో చెప్పడం కాదు ఇది. కంటత వాక్యం వేరు, వాక్యం హృదయంలో ఉండడం వేరు. అలా బ్రతుకుతాను అని తీర్మానం చేసుకోవడం వేరు. 2, వాక్యానికి విలువ ఇవ్వడం అంటే ఆచరణలో పెట్టడం. ఆచరణలో పెట్టడం అంటే పాటించడం, అనుసరించడం, గైకోవడం, మన జీవితంలో అలా జీవించడం. అంటే ఆచరణలో పెడితే వాక్యానికి ఏమి ఇచ్చినట్టు మనం, అంతే. వాక్యానికి విలువ ఇచ్చినట్టు. మా అమ్మ నాన్న చెప్పిన మాట జవదాటని పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉంటే చాలా మంచిది. తల్లిదండ్రులు చెప్పిన మాట వినే పిల్లలు ఉన్నారా? తల్లిదండ్రుల మాటకు ఎదురు సమాధానం చెప్పే పిల్లలు ఉన్నారా? అంటే ఆ తల్లిదండ్రులకు విలువ ఇవ్వట్లేదని అర్థం. ఇప్పుడు యాకోబు పత్రిక తెరవండి. యాకోబు 1:22 చూడండి. యాకోబు 1:22. యాకోబు రాసిన పత్రిక 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. మీరు కేవలం ఏం చేయకూడదమ్మా? ఇక్కడికి వచ్చి వినేసి వెళ్ళిపోవడం అలా ఉండకూడదు మీరు అంటున్నాడు దేవుడు. ఏదో విన్నామా, వచ్చామా, తాగామా, తీసుకున్నామా, వెళ్ళిపోయామా కాదు. వచ్చావు, కూర్చున్నావు, విన్నావు, ఏదైతే విన్నావో అలా నేను పాటిస్తాను అనుకుని వెళ్ళండి ఇక్కడి నుంచి. అంతే దేవుడు కోరుకునేది. అక్కడ ఏమన్నారు చూసారా? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా, అంటే వినేసి వెళ్ళిపోకుండా, తర్వాత వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. వాక్య ప్రకారం ప్రవర్తించేవాడు దేవుని వాక్యానికి విలువిచ్చినవాడు కాదంటారా అమ్మా? వాక్య ప్రకారం ప్రవర్తిస్తాను అని అనుకుంటే నువ్వు దేవుని వాక్యానికి విలువిస్తున్నావు. కేవలం సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే వాక్యానికి విలువిస్తామండి, సంఘం ఇలా అడుగులు ఆ మెట్లు దాటిన తర్వాత నా బ్రతుకు నాదేనండి అని ఎవరైనా ఉంటే నువ్వు దేవుని వాక్యానికి ఏమి ఇవ్వట్లేదు. అలాంటప్పుడు నువ్వు వచ్చి వేస్ట్, పాటలు పాడి వేస్ట్, కానుకేసి వేస్ట్ అని నేరుగా చెప్పేస్తాను నేను. నువ్వు కానుకేసినా వేస్తే, నీ కానుక ఏదో ఉపయోగపడుతుంది దేనికో, కానీ దేవుడు అంగీకరించడు నీ కానుకని. దేవుడు అంగీకరించడు నీ పాటని, అంగీకరించడు. నువ్వు అందరితో పాడేస్తావు. పెదాలు ఏముందండి, దర కలిపేస్తుంటారు. లయ, శృతి అన్నీ కలిపేస్తావు. నువ్వు పాడిన పాటకు అర్థం ఉండాలంటే, నువ్వు వేసిన కానుకకు అర్థం ఉండాలంటే నువ్వు వాక్య ప్రకారం నడిచేవాడై ఉండాలి. వాక్య ప్రకారం నేను నడవకుండా కానుకేసేసిన ఎందుకురా నీ కానుక అంటాడు. ఎందుకు నీ కానుక? ఎందుకు నీ పాటలు? గొంతు చించుకొని చాలా గట్టిగా పాడుతున్నావే, కానీ బ్రతుకులో మార్పు లేదు. కానీ పాట మాత్రం అందరితో కలిపి పాడేస్తున్నావు. అందరూ వేస్తావు, కానుకలు వేసేస్తావు, ప్రభు వల్ల తీసుకుంటావు, వెళ్ళిపోతావు. అది ఎప్పుడు వర్తిస్తుందంటే వాక్యాన్ని ఆచరణలో పెట్టిన వాడికి మాత్రమే, వాక్యాన్ని అనుసరించిన వాడికి మాత్రమే దేవుడు అనుకుంటాడు నా వాక్యానికి విలువిచ్చింది, నా వాక్యానికి విలువిచ్చారు అని అప్పుడు అనుకుంటాడు. ఆచరణలో పెట్టకుండా, పాటించకుండా దేవుడు తన వాక్యానికి విలువిచ్చిన వారికి ఎలా అనుకుంటాడు చెప్పండి? మన పిల్లలైనా చూడండి, మనం చెప్పిన మాట వింటేనే వింటున్నాడండి, నేను ఏదైతే కోరుకున్నానో అలా బ్రతుకుతున్నాడు, అలా చేస్తున్నాడని మీరే అంటారు. మనం ఎలా ఒప్పుకుంటామో దేవుడు కూడా ఎప్పుడు ఒప్పుకుంటాడు? ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి అడుగులు వేస్తూ నువ్వు పాట పాడు, నువ్వు కానుకలు వేయు, నువ్వు ప్రభుబలు తీసుకో, అప్పుడు అంగీకరించబడుతుంది తప్ప ఏదో తూతూ మంత్రంగా ఆదివారం వెళ్ళాలి కదా ఆరాధనకి, వెళ్ళకపోతే పక్కోళ్ళు ఏమనుకుంటారు,
ఎందుకంటే మనం క్రైస్తవులం కదా, వాళ్ళు గుడికి వెళ్తారు, మనం ఆ చర్చికి వెళ్ళాలి. వాళ్ళ గురించి వచ్చిన వాళ్ళు, ఎదుటివాడు ఏమనుకుంటాడో అని వచ్చిన వాళ్ళు, తల్లిదండ్రులు ఏమనుకుంటానో అని వచ్చిన వాళ్ళు. అంతేగాని దేవుడు వాక్యం వినాలి, ఆ వాక్యానికి విలువిచ్చేవాడుగా ఏ మాటలు దేవుడు ఈరోజు మాట్లాడతాడో ఆ మాటలు బట్టి నా బ్రతుకును మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు? నెంబర్ 3, వాక్యానికి విలువ ఇవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, మంచిది. క్రీస్తు ప్రభువును ప్రేమించడం వాక్యానికి విలువ ఇవ్వడం అట. వాక్యానికి విలువ ఎవరైతే ఇస్తారో వాళ్ళు నేరుగా యేసు ప్రభువునే ప్రేమించిన వారితో సమానం. అంటే యేసు ప్రభువును ప్రేమించినట్లు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యేసు ప్రభువును ప్రేమించడం అంటే అమ్మ ఎంత గొప్ప మాట చూడండి అది. అంటే యేసు ప్రభువును ప్రేమించేవాడు ఎలా ఉంటారంటే ఏమీ లేదండి, వాక్యానికి విలువిస్తే చాలు, మీరు ప్రభువును ప్రేమించినట్లే. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఆ మాట చూడండి, నా మాట గైకొనును. ఎవరు అంటే నా మాట అంటే వాక్యం. ఇప్పుడు యేసు ప్రభు నోటి నుంచి వచ్చింది ఏంటమ్మా? వాక్యం. ఆయనే. అందుకే అంటారు కదా యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే 14వ వచనం శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. అంటే ఆయన మాట్లాడిన మాట వాక్యం. ఇప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు. యేసుప్రభు ఏమంటూ, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు. ఎంత 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 జాగ్రత్తగా వినాలి మీరు. అంటే మాట గైకుంటే యేసుప్రభుని మీరు ప్రేమించినట్టు. మాట ప్రకారం, వాక్య ప్రకారం, వాక్యానికి విలువిచ్చేవారు ఎవరు అంటే యేసుప్రభుని ప్రేమించిన వారితో సమానం. యేసుప్రభు కూడా అదే చెప్పారు. ఒకడు నన్ను ప్రేమించిన వాడు ఎలా ఉంటాడో చెప్పమంటారా? నన్ను ప్రేమించేవాడు నా మాట ప్రకారం బతుకుతాడు, నా మాట విని అలా జీవిస్తాడు, నన్ను ప్రేమించినవాడు. కాబట్టి క్రీస్తుని ప్రేమించడము అన్న మాటకున్న అర్థం ఏంటంటే విలువ ఇచ్చినవాడు ప్రభువును ప్రేమించినట్టే. దయచేసి ఎంత ప్రాముఖ్యమైన చూడండి. వాక్యానికి విలువ ఇవ్వడము అంటే అర్థం ఏంటంటే 3 విషయాలు. నెంబర్ 1, హృదయంలో వాక్యాన్ని ఏం చేయాలి? దాచుకోవాలి. 2, ఆ వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి, పాటించాలి. 3, నిజంగా నువ్వు వాక్యానికి విలువిస్తే యేసు ప్రభు నువ్వేం చేసినట్టు? ప్రేమించినట్టు. అమ్మ, సంఘానికి వచ్చినంత మాత్రాన దేవుని ప్రేమించినట్టు కాదు, అంతే కదా. ఇప్పుడు సంఘాన్ని నేను వస్తాను చాలాసార్లు, వచ్చినంత మాత్రాన ప్రేమించినట్టు కాదు. వాక్యం విని అలా నడుచుకుంటే అప్పుడు అంటాడు ఆయన, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు రా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటాడు. అంతేగాని వచ్చినంత మాత్రాన, అడుగుపెట్టినంత మాత్రాన, కూర్చున్నంత మాత్రాన, 2 గంటలు గడిపినంత మాత్రాన దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావని మురిసిపోడు. దేవుడు నువ్వు వచ్చేస్తావు కదా ఓహో అని అనుకోడు. మనలాగా మనుషులు అనుకుంటారు, మనల్ని ప్రేమించడానికి వచ్చారమ్మా. మనం అనుకుంటాం, ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? ఫంక్షన్ జరుగుతుందండి, ఆరాధన అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్కి వెళ్తాం, చుట్టాలు వస్తారు, నన్ను ప్రేమించారు కాబట్టి వీడు వచ్చేస్తారు అనుకోండి, వాళ్ళు అనుకుంటారు. దేవుడు అలా అనుకోడు. మనం మధ్యాహ్నం 1 గంటకి భోజనం టైంకి వెళ్ళినా, అక్క బాగున్నావా, బాప బాగున్నారండి, నన్ను ప్రేమించావు కాబట్టి నువ్వు వచ్చావురా అంటుంది ఆవిడ. ఏం ప్రేమించాం? తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాము. మీరు బాధపడతారు కనుక, రిలేషన్ పోగొట్టుకోకూడదు కనుక. దేవుని ప్రేమించిన అంటే దేవుడు మాత్రం అలా అనుకోడు, మనుషులు అనుకుంటారు, నన్ను ప్రేమించావు కాబట్టి వచ్చావు. నిజంగా ప్రేమించావు కాబట్టి మధ్యాహ్నమే వచ్చాం. వాళ్ళ మీద కూడా ప్రేమ ఉంది, తప్పట్లేదు నేను. కానీ దేవుడు ఇక్కడికి వస్తే అటెండెన్స్ చూడ్డు దేవుడు. నువ్వు వచ్చావా వెళ్ళావా అన్నది ప్రాముఖ్యం, అప్రస్తుతం. వచ్చిన నువ్వు నీ జీవితంలో ప్రేమించడం ఎలా అనుకుంటాడంటే, నా మాట పాటిస్తే, నేను చెప్పిన మాట గైకున్నవాడే నన్ను ప్రేమించినట్లు. అంతేగాని మాట వినకుండా నువ్వు ప్రేమించడం ఏంటి? కాదనమాట. 2 దేవుని వాక్యం యొక్క శక్తి మరియు దేవుని వాక్యానికి ఏముంటుంది? ఇందాక పాట పాడారు వాక్యం అన్నదిలో. అక్కడ దేవుని వాక్యం గురించి హెబ్రీ పత్రిక 4:12 ఒక మాట ఉంటుంది, మీరు తర్వాత చూడండి. హెబ్రీ 4:12 దేవుని వాక్యము 2 అంచుల గల ఖడ్గము వంటిదే అంటాడు. అక్కడ బలము గలదే అంటాడు. సజీవమై 2 అంచుల బలము గల ఖడ్గము వంటిది ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని కీర్తన అక్కడ వాక్యం రాయబడి ఉంటుంది. హెబ్రీ 4:12 ఉంటుంది. అంటే దేవుని వాక్యానికి శక్తి ఉంది. ఆ వాక్యం ఎలా ఉపయోగిస్తారంటే దేవుడు ఏమీ లేదు. అందరూ చూడండి, దేవుని వాక్యము మనలో 4 విధాలుగా పనిచేస్తుంది. దేవుని వాక్యము ఎవరిలో అయినా, మనందరిలో కూడా, క్రైస్తవులందరిలో 4 విధాలుగా దేవుడి వాక్యం పనిచేస్తుంది. మరి మనలో పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం.
దేవుని వాక్యం 4 విధాలుగా పనిచేస్తుంది. చదువుదాం ముందు రెఫరెన్స్ 2 తిమోతి 3వ అధ్యాయం. దేవుని వాక్యము 4 విధాలుగా ఎలా పనిచేస్తుంది? ఎక్కడుంది? 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. 16, 17 కలిపి ఉంటాయి. దేవుని వాక్యము 4 విధాలుగా పనిచేస్తుంది క్రైస్తవుడి జీవితంలో. దైవజనుడు అంటే సేవకుడు, సువార్తికుడు. దైవజనుడు సన్నద్ధుడై అంటే సిద్ధపడి, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. అమ్మ, లేఖనాలు మనుషులు రాశారా, దేవుడు చెప్పిరా? దేవుడు చెప్తే ఎవరు రాశారు? మనుషుల ద్వారా. అంటే మనుషులే రాశారు, కానీ ఆ మనుషులు సొంతంగా రాయలే, వాళ్ళకి అంత జ్ఞానం లేదు. దేవుడు రాయించాడు ఆయన ఏర్పాటు చేసుకున్న మనుషుల ద్వారా. మీరు ఎవరైనా చూడండి, ప్రవక్తలు ఉన్నారు పాత నిబంధన కాలంలో. ప్రవక్తలు మోషే ఏ రాశారు? ధర్మశాస్త్రం రాశాడు, 5 గ్రంథాలు. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, మనకి ద్వితీయోపదేశకాండం ఎవరు రాశారు? మోషే ద్వారా దేవుడు రాయించాడు. అలాగే కొత్త నిబంధనకు వచ్చేసరికి పౌలు గారు సుమారుగా 13, 14 పత్రికలు రాశాడు ఆయన. అయితే ఎవరు ఏ పత్రిక రాసినా దేవుడు రాయించుకున్నాడు అంతే వాళ్ళతోనే. ఇప్పుడు ఒక మాట అక్కడ చూడండి. దైవజనుడు సన్నద్ధుడై సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన ప్రతి లేఖనము. నెంబర్ 1 ఉపదేశించుటకును, 2 ఖండించుటకును, 3 తప్పు దిద్దుటకును, 4 నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అమ్మ, ప్రయోజనం అంటే ప్రయోజనం అంటే ఏంటి? ప్రయోజనం అంటే ఉపకారం, ఉపయోగం. అంటే చూడండి, ఇక్కడ దేవుని వాక్యముకు 4 రకాలుగా మనలో పనిచేస్తుందని చెప్పాను కదా. నెంబర్ 1 చెప్పండి, ఉపదేశం. అంటే ఉపదేశం అంటే నీ జీవితానికి ఏది సరైనదో నేర్పుతుంది. దేవుని వాక్యం నిజంగా నువ్వు మనసు పెడితే, నిజంగా నీ హృదయాన్ని దేవుని వాక్యానికి ఇస్తే, నీ జీవితంలో ఏది సరైనదో నేర్పుతుంది, ఉపదేశిస్తుంది. అమ్మ, అంటే మంచి ఉపదేశం అని అర్థం. ఉపదేశము అంటే మంచి మాటలు లేదా మంచి సందేశము అని అర్థం. అంటే ఉపదేశించుటకును దేవుని వాక్యం ఉపదేశిస్తుందంటే నీ జీవితానికి ఏది సరైనదో నేర్పుతుంది. 2 ఖండించుట, మనలో తప్పులు ఏం చేస్తుంది? ఎత్తి చూపిస్తుంది. మనలో తప్పులు ఎత్తి చూపిస్తుంది. చాలామంది మందిరానికి ఎందుకు రారనుకుంటున్నారు? చాలామంది మందిరానికి ఎందుకు రారు? ఎక్కడ వాళ్ళ తప్పులు తెలిసిపోతాయని రారు. కావాలంటే మీరు అడగండి వాళ్ళని, బయటికి చెప్పరు. కానీ నేను చెప్పగలను ఎందుకు ఎక్కువ మంది మందిరానికి రారు. ఎక్కడ తప్పులు తెలిసిపోతాయో. అద్దం ముందు మాత్రం వెళ్తారు రోజున. అద్దం ముందుకు వెళ్లకుండా ఎవరు ఇంటి గడప దాటరు. ఎందుకంటే ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో అవి చూసుకుంటున్నారు. నీ శరీరానికి ఉన్న మచ్చలు అద్దం ముందుకు వెళ్తే కనబడతాయి. నీ ఆత్మకు ఉన్నటువంటి మచ్చలు వాక్యం దగ్గరికి వస్తే కనబడతాయి. నీలో ఉన్నటువంటి తప్పులు వాక్యం దగ్గరికి వస్తే కనబడతాయి. అందుకే చాలామంది వాక్యం దగ్గరికి రారు. భయం. బయటికి చెప్పరు, కానీ పర్సనల్గా మీరు అడిగితే చెప్తారు వాళ్ళు ఎందుకు దేవుని వాక్యం దగ్గరికి రారో. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఖండించుట. అంటే అర్థం ఏంటంటే నీలో తప్పులు ఎత్తి చూపిస్తామా? తప్పులు ఎత్తి చూపిస్తే మంచిదా, తప్పులు దాచుకుంటే మంచిదంటారా? మన తప్పులు ఎత్తు చూపిస్తే మంచిది. ఎందుకంటే తప్పులు సరిచేసుకుని ఒక మంచి స్థాయికి రావచ్చు. టీచర్ని ఒక ఎగ్జామ్ పెట్టాను పిల్లలకి. వాడు రాసి నా దగ్గర రాకుండా పేపర్ ఆడి దగ్గర ఉంచుకున్నాడు. పేపర్ ఆడి నాకు ఇవ్వట్లే, పట్టుకుని వెళ్ళిపోయాడు. ఒక రోజు కూడా జరిగింది ఇన్సిడెంట్. ఇలా ఎక్కడ భయపడిపోయి, అరే ఏరో అందరూ పేపర్లు ఇచ్చారు, నువ్వు రాలేదంటే, సార్ నా తప్పులు ఉన్నాయి సార్ అందుకే రాలేదన్నాడు. తప్పులు నువ్వు తీసుకురా, నేను దిద్దుతాను. తప్పులు దిద్దితే ఇంకొకసారి నువ్వేం చేయవు, అప్పుడు నీకు మార్కులు వస్తాయిరా అన్నాను. అలాగే సార్ ధైర్యంగా వచ్చాడు. 0 తప్పులు, తప్పు తప్పు తప్పు, దీన్ని ఎలా రాయకూడదు, ఇలా రాయాలి, ఇలా రాయాలి. అప్పుడు మార్చుకున్నాడు. ఇప్పుడు మంచి మార్కులు సాధించుకున్నాడు. అంటే తప్పులు ఎత్తు చూపిస్తేనే మనకు మంచిది. ఆ టీచర్ తప్పు కనుక చూపించకపోతే ఆ తప్పునే కొనసాగిస్తాడు. అదే రైట్ అనుకుంటాడు. ధైర్యంగా టీచర్ దగ్గరికి వెళ్ళడం, ఆ టీచర్ అప్పుడు తప్పులు దిద్దితే ఇది తప్ప సరే నేను మార్చుకుంటాను, ఇలా రాస్తే మార్క్స్ పడతాయా, అవును ఇలా రాయాలి, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది. దేవుని వాక్యం కూడా అంతే కదా. ఆయనకు మనకి పరమ టీచర్, ఆయన పరమ ఉపాధ్యాయుడు. ఆయన నాలో ఉన్న తప్పులు ఎత్తి చూపించాలంటే నేను వాక్యం దగ్గరికి రావాలి. అప్పుడు నా తప్పులు ఎత్తి చూపిస్తాడు దేవుడు. అరే నీలో ఈ తప్పు ఉందిరా, సరి చేసుకుంటానయ్యా, నీలో ఈ తప్పు ఉందమ్మా, సరి చేసుకుంటాను. అది
దేవుని వాక్యం 4 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, ముందు ఉపదేశిస్తాడు, ఏది నీకు మంచిదో చెప్తాడు. 2, నీలో ఒకవేళ తప్పులుంటే ఆ తప్పుల్ని ఎత్తి చూపిస్తాడు. 3 తప్పు దిద్దుటకును అని ఉంది అక్కడ. అంటే ఆ తప్పులు ఏ తప్పులైతే వచ్చాయో ఆ తప్పులు దిద్ది సరైన మార్గంలో నడిపిస్తుంది వాక్యం. అది తప్పు, ఇలా నడుచుకో. తల్లిదండ్రులని అలా ప్రవర్తించకూడదు. తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రులను గౌరవించు. ఇంతవరకు ఎదురు సమాధానం చెప్పాను, అలా చేయకూడదా, అలా చేయకూడదు, గౌరవించు అని శరీర మార్గంలో నడిపిస్తుంది. 4, నీతి యందు శిక్ష అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇష్టమైన పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించాలో నేర్పుతుంది. అది దైవజనుడు ఇక్కడ నిలబడ్డాడు, కానీ చెప్పే వాక్యం నాది కాదు, ఇదేదో నేను ఇంటి దగ్గర రాసుకొచ్చింది కాదు, ఈ మాటలు నావి కూడా కాదు. అక్కడ ఉన్న వాక్యాన్నే దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. అంతేగాని నేను ఒక బోరగా పనిచేస్తున్నాను తప్ప ఇవి నా మాటలు కాదు. నాకంత జ్ఞానం లేదు. ఆయన ఏదో చెప్పారు, దాన్ని ఆలోచించి అది మీకు చెప్పమన్నాడు. అంటే ఇది నా మాట కాదు. దేవుడు తన వాక్యం 4 రకాలుగా ఏదైతే ఉపదేశిస్తున్నాడో, నీ జీవితంలో ఏది మంచిదో చెప్పాడు, ఏది చేస్తే మంచిదన్నాడో అది చూడండి. 2, నీ తప్పులు ఎత్తి చూపిస్తున్నప్పుడు ఆ తప్పులు సరిచేసుకోండి. అంతేగాని నా తప్పులు ఎత్తి చూపిస్తారా అని స్టూడెంట్ అన్నాడు అనుకోండి, నువ్వు మానేరా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాం. అంతే, ఈ స్కూలే మారిపో. ఎందుకంటే నీ తప్పులు చూపించి నా తప్పులు ఎత్తి చూపిస్తారా మాస్టారు అని అన్నాడు అనుకోండి, నా దగ్గరికి వచ్చి మీ అమ్మ నాన్న తీసుకొచ్చి నువ్వు స్కూల్ మారిపోయి వేరే స్కూల్కి వెళ్ళిపో అంటాను నేను. ఎందుకంటే నా మీద ఎదురు తిరిగితే, అరే నీ తప్పులు దిద్దుదామని నేను వచ్చాను రా, నా తప్పులు మీరు దిద్దడానికి మీరెవరండి అన్నాడు అనుకోండి. అలాగే ఉంది మన జీవితం. ఇప్పుడు దేవుని దగ్గరికి మనం వచ్చాం, నా తప్పులు ఎత్తి చూపించు తండ్రి. ఏ వాక్యమైతే మాట్లాడుతున్నావో ఆ వాక్యపు వెలుగులో నా తప్పులు నాకు తెలియాలి. అసలు నేను దేవుని వాక్యానికి విలువిస్తున్నా లేదో నాకు తెలియాలి. నా తప్పు నాకు తెలిస్తే నేను దిద్దుకుంటాను. అలా దిద్దుకుని సరైన మార్గంలో నడిపించి దేవునికి ఇష్టమైన పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించాలో నేర్పేది దేవుని వాక్యం. 4 రకాలు: ఉపదేశించుట, ఖండించుట, తప్పుదిద్దుట, నీతి యందు శిక్ష చేయుట. ఈ 4 పనులు ఎవరు ఏ జీవితంలో చేయడానికి నువ్వు అంగీకరిస్తావో ఆ వ్యక్తి జీవితం దేవుని వాక్యానికి విలువిచ్చేవాడు. 3, దేవుని వాక్యానికి విలువ ఇవ్వకపోతే వచ్చే నష్టం ఏంటి మనకి? ఇప్పుడు వాక్యానికి విలువ ఇవ్వకపోతే మాకేంటండి నష్టం, మాకేంటని మీరు అన్నారనుకోండి, ఇక్కడ ఒక 3 విషయాలు రాశాను. వాక్యానికి విలువ ఇవ్వడం అంటే ఏంటో చెప్పాను. వాక్యానికి విలువ ఇవ్వకపోతే మన జీవితంలో కలిగే నష్టం ఏంటో చెప్తాను. నెంబర్ 1 చదువుదామా? ఆత్మీయ అంధకారం. అంధకారం అంటే చీకటి. కరెంటు పోతే మీరు మొన్న ఏం చేశారు? మొన్న రోజంతా కరెంటు పోయింది, అరే ఎప్పుడు వస్తుందా ఇలా కూర్చున్నారు కొంతమంది బయట. ఏంటి లోపలికి వెళ్ళరా? ఏ పని చేసుకోవాలి? కరెంట్ లేకపోతే ఏం చేయగలం? మీరే అంటారు. చెమ్మ చీకటి అయిపోయింది కంప్లీట్గా అచ్యుతాపురం. ఆ చీకట్లో తినడం కూడా కొంతమంది, నేనైతే తినలేదు ఆ రోజు. ఏడు తింటాం అక్కడికి వెళ్ళి? చీకట్లో తినడం ఇష్టం లేక. చూడండి చీకటి ఎంత భయంకరమో చూడండి మనిషికి. కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఇలా కూర్చొని ఉన్నాం. అమ్మయ్య వచ్చిందమ్మా కరెంటు 12-1 గంటకు అని చెప్తున్నాను. చీకటి ఎంత భయంకరమో నీ జీవితంలో మామూలుగా ఈ చీకటే తట్టుకోలేకపోతున్నాం. కానీ దేవుడు చెప్పేది, వాక్యానికి చోటు ఇవ్వకపోతే నీ జీవితం కూడా అంధకారం అయిపోద్ది. నీ జీవితం చీకటిలోకి వెళ్ళిపోతావు, అది నీకు తెలీదు. వాక్యానికి చోటిస్తే అది నిన్ను వెలిగిస్తుంది. 119వ కీర్తన 105వ వచనం మనందరికీ కంటత వాక్యం ఇది. 119:105లో ఇలా రాయబడి ఉంది, నీ వాక్యము నా పాదములకు ఆ దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అమ్మ మీరు చీకట్లో బాగా నడవగలరా, వెలుగులో బాగా నడవగలరా? అదేం ప్రశ్న అండి. వెలుగులోనే బాగా నడుస్తాం. వెలుగులో నడిచినంత చీకట్లో తడబడుతుంటారు చూడండి. ఏ అడుగు వేస్తే తెలియదు, ఎటు పడిపోతుందో తెలియదు. చీకటి ఖచ్చితంగా నష్టమే. ఆలోచించండి ప్రాక్టికల్గా. చీకటి ఎవరు ఇష్టపడరు, చీకట్లో వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. ఉదయాన్నే వెళ్ళిపోతే మధ్యాహ్నంకి వెళ్ళిపోతాం, రాత్రి బయలుదేరడం ఎందుకు అంటారు. చీకట్లో ఎందుకండి బయలుదేరడం, వెలుగున్నప్పుడు వెళ్ళిపోండి అంటారు కొంతమంది జనరల్గా. అంటే చీకట్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంది, చీకట్లో పడిపోయే అవకాశం ఉంది. చీకటి ఎప్పుడు కూడా పడిపోతావు, చీకటి ఎప్పుడు కూడా ప్రమాదమే. మరి ఇప్పుడు దేవుడు అంటున్నారు, నీ వాక్యమే నా పాదములకు ఆ దీపమట, నా త్రోవకు వెలుగు అన్నాడు. అంటే ఏ వ్యక్తి అయితే వాక్యానికి విలువ ఇవ్వడో, ఏ వ్యక్తి అయితే వాక్యానికి విలువ ఇవ్వడో ఆ వ్యక్తి యొక్క జీవితం చీకటి.
ఈడు అన్నది విషయం నీకు తెలియాలి అంటే ఖచ్చితంగా అమ్మ ఏముండాలి మన జీవితంలో? వాక్యం ఉండాలి. అంటే వాక్యం లేకపోతే ఒక వ్యక్తి జీవితం చీకటి. దయచేసి ఈ రోజు నుంచైనా మారుదాం, వాక్యానికి వద్దాం. మొన్న ఎవ్వరు శుక్రవారం ఎవరండి? ముగ్గురే, సంఘానికి ముగ్గురు. ఏ ప్రార్థనలకి రావడం లేదు చాలామంది. వంటలు మిగిలిపోతున్నాయి పాపం, వాళ్ళు బయటికి చెప్పుకోరు కానీ బాధపడుతున్నారు చాలామంది. అలాంటప్పుడు మనం 30 మంది వచ్చేవారు లేదా 35 మంది వచ్చేవారు. అలా క్రమక్రమ ముగ్గురు చేసుకుంటే 20 మంది వంట వాళ్ళ ఇంటికి పట్టుకెళ్తారు, ఎవరికి పెడతారు? పాపం బాధపడుతున్నారు బయటికి చెప్పలేక. ఎవరైనా, అది నేను కావచ్చు, మీరు కావచ్చు. వాక్యానికి ఎంతగా దూరం అయిపోతున్నారో మనుషులు చూడండి. ఇంకా మన జీవితంలో ఎలా నువ్వు సరైన మార్గంలో నడవగలవు? వాక్యానికి దూరం అయితే చీకటి. వాక్యానికి దూరం అయితే నువ్వు అడుగులు కూడా తడబడతాయి, పడిపోతావు. దయచేసి వాక్యం నీ బ్రతుకులో చీకటిని తొలగిస్తుంది ఖచ్చితంగా. వాక్యం అన్న వ్యక్తి చాలా పరిపూర్ణంగా అద్భుతంగా జీవించగలడు, అది మీరు గ్రహించండి. కనుక ఆత్మీయంగా చీకటి అన్నాడు. 2 కొరింథీ పత్రిక ఒక మాట చూడండి. 2 కొరింథీ 4:4. 2 కొరింథీ 4:4. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అపవాది కూడా ఏం చేస్తాడు ఇలాంటి వాళ్ళని అంటే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. యుగ సంబంధమైన దేవత అంటే అపవాది ఈ క్రైస్తవ జీవితంలో మనకి ఏం చేస్తున్నాడంటే గుడ్డోడుగా మార్చేస్తున్నాడు. వాక్యం ఎందుకులే, ప్రతిరోజు వెళ్ళాలేంటి, వాక్యం వినాలేంటి అని అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. అపవాది ప్రయత్నం చేస్తుంటే మనం హ్యాపీగా టీవీల ముందు కూర్చున్న వాళ్ళు కొంతమంది, షికార్లకు వెళ్ళే వాళ్ళు కొంతమంది, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు. తప్పదు కనుక కష్టపడండి, తప్పు లేదు. మిగిలిన సమయాల్లో అలాంటి వారి గురించి చెప్తున్నాడు వాక్యం దేవుడు. ఖాళీగా ఇంట్లో ఉండకండి, అవకాశం ఉన్నప్పుడు మందిరానికి రండి. ఎందుకంటే ఆ వాక్యం నీ జీవితంలో అపవాది వేసే వచ్చేటంటే నీకు వాక్యం విన్నవుడు. ఎందుకు? నువ్వెక్కడ మారిపోతావు, ఎక్కడ దేవునికి ఇష్టంగా నీ జీవితాన్ని మార్చుకుంటావు, అది అపవాదికి ఇష్టం లేదు. నువ్వు పాడైపోవాలి, తాగాలి, తిరగాలి, నాశనం చేసుకోవాలి, అదే వాడి గురి. ఈరోజు అపవాది గురిలో ఎంతమంది యవనస్తులు ఉన్నారు, ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు పాడు చేసుకునే జీవితాలు. కారణం ఏంటంటే వాళ్ళు మందిరానికి రారు, దేవుని వాక్యం వినరు. అందుకే దేవుడు ఆ వ్యక్తుల జీవితాల్లో వాక్యానికి విలువ ఇవ్వకపోతే వచ్చే నష్టం ఏంటంటే ఆఖరికి తన జీవితం తనే నాశనం చేసుకుంటాడు. మనకు యవనస్తుల గురించి చెప్పాను. 40 సంవత్సరాలు, అమ్మ చిన్నోడా ముసలుడా? 40 అంటే ఇంచుమించు నాలా ఉండాలి. 40కే తాగి 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 ఏం సాధించావురా బాబు నువ్వు? ఆ రోజు అందరూ ఏడుస్తున్నాం, బాధపడ్డాం. ఏం చేయగలం తప్ప. అరే చిన్నోడురా, మా కళ్ళ ముందు ఇంకా నాకు తమ్ముడు అవుతాడు చిన్నోడు. అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న బతికే ఉన్నారు, ఇంకా మనోడు వెళ్ళిపోయాడు ముందు. ఎంత బాధాకరం చూడండి. వెళ్ళిపోతారు. వాక్యానికి విలువ ఇవ్వకపోతే మనమైనా అంతే, వెళ్ళిపోతావు. నువ్వు వాక్యానికి విలువ ఇవ్వకపోతే చీకటి జీవితం అయిపోద్ది. ఏదో ఒక రోజు తల్లిదండ్రులుగా ముందు వెళ్ళిపోతే ఎంత బాధ అండి అది. అలాంటి యవనస్తులుగా మన సంఘంలో ఎవరు ఉండకూడదు. లోకంలో వాళ్ళు ఉన్నాడా, వాడికి వాక్యం తెలియదు కనుక ముందే వెళ్ళిపోయాడు పాపం, ఖాళీ చేసి ఇక్కడ ముందే వెళ్ళిపోయాడు. వాక్యం తెలియదు కనుక. వాక్యం తెలిసి కూడా నువ్వు అలా ప్రవర్తిస్తే అంటే నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నావా? ఆలోచించండి. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు మన జీవితంలో. దేవుడిచ్చిన చిన్న జీవితం, ఒక చిన్న జీవితం 70 60 చక్కగా జీవించి వెళ్ళిపోవాలి. వాక్యానికి విలువ ఇవ్వకపోతే జీవితం అంతా చీకటి. 2 ఆత్మీయత లేని ఇల్లు, దాన్నే పునాది లేని ఇల్లు అన్నాడు. అంటే పునాది లేని ఇల్లు ఎవరు? ఎవరైతే వాక్యానికి విలువ ఇవ్వరో, వాక్యానికి విలువ ఇవ్వని ఇల్లు పునాది లేని. మత్తయి సువార్త 7:26. మత్తయి సువార్త 7:26. మన కుటుంబాలు ఎలా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడంటే వాక్యానికి విలువిచ్చే ఇల్లుగా. పునాది లేకుండా ఇల్లు ఎవరైనా కడతారా? నాకు చూపించండి ఎవరినైనా. పునాది లేని ఇల్లు ఎంతో కాలం నిలవదు, ఏదో కట్టేశాడు అంతే. చూడండి కొన్ని బిల్డింగ్లు కడతారు, ఇది ఉండదండి అంటాడు, ఎందుకంటే సరిగ్గా పునాది కూడా సరిగ్గా పడలేదంటారు. పునాది లేకపోతే ఒక బిల్డింగే నిలబడదు. కుటుంబాలు వాక్యం అనే పునాది లేకపోతే కుటుంబాలు నిలబడతాయి అంటారా? మత్తయి సువార్త 7:26 యేసు ప్రభు చెప్తున్న మాట. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను అన్నాడు. అంటే
ఇసుక మీద కట్టుకున్నాడట. ఇసుక మీద కట్టుకుని ఇల్లు నిలబడుతుందా? ఇసుక మీద కట్టుకుని ఇల్లు ఎలాగైతే నిలబడదో వాక్యము లేనటువంటి ఇల్లు నిలబడదు. ఒక రోజున యేసుప్రభు రెండో రాకడ. ఈరోజు మేము బాగానే ఉన్నామని మీకు ఉండొచ్చు. ఒకవేళ మా ఉద్యోగాలకు డోకా లేదండి, మా జీతం వస్తుంది, ప్రతి నెల వస్తుంది, మీరు తింటారు, హ్యాపీగా ఉంటారు ఈ ఇంట్లో. యేసుప్రభు రెండో రాకడను చూసారా? ఆ రెండో రాకడలో నీ ఇల్లు నిలబడాలంటే మీ ఇల్లు వాక్యం మీద, వాక్యానికి విలువిచ్చే కుటుంబం అయి ఉండాలి. వాక్యానికి విలువ ఇవ్వకుండా మీ ఇల్లు నిలబడదు, కూలిపోద్ది. ఈ ఇల్లు బాగానే ఉంటుంది భూమి మీద, ఈ ఇల్లు బాగానే ఉండొచ్చు, కానీ ఆత్మీయత లేని ఇల్లు అన్నాడు. ఆత్మీయత లేని ఇల్లు ఏది? ఏ కుటుంబం అయితే, ఏ ఇల్లు అయితే వాక్యానికి విలువ ఇవ్వరో ఆ కుటుంబం యేసుప్రభు రెండో రాకడలో కూలిపోద్ది. మన కుటుంబాలు కూలిపోకూడదు, నిలబడాలి. బండ మీద కట్టుకున్న ఇల్లులో ఉండాలి మన కుటుంబాలు. అందుకే పునాది లేని ఇల్లు ఏమవుతాయి? కూలిపోతాయి. పునాది కోసం అందుకే అంట బ్రదర్ కూడా చెప్పినాడు, పునాది బలంగా వేయండి బ్రదర్ అన్నారు. పునాది బాగా వేశారు, దీనికి నిలబడుతుంది, కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటుంది హ్యాపీగా భూమి మీద. ఈ పునాది బాగుంది, మరి వాక్యం అనే పునాది వేసుకోకపోతే కుటుంబాలు పడిపోతాయి, కుటుంబాలు చెదిరిపోతాయి, బిడ్డల జీవితాలు నాశనం అవుతాయి. 3, ఆత్మీయ క్షేమం కాదు అనుకున్నాను నేను అప్పటికి. క్షేమం వేరు, క్షామము అంటే కరువు, క్షేమము అంటే మంచి మేలు. ఆత్మీయ క్షామము అంటే ఆహారము. చూడండి, ఆహారం లేకపోతే ఏమంటారు? ఆహారం లేని ప్రాంతాలని కరువు వచ్చిందండి అంటారు, దాన్ని క్షామము అంటారు. క్షేమము వేరు, క్షామము వేరు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం. ఒక అద్భుతమైనటువంటి ఈ స్టేట్మెంట్, నిజంగా మనిషి జీవితంలో మార్పు వచ్చే స్టేట్మెంట్ అండి ఇది. మనిషి జీవితంలో మార్పు రాలేదంటే ఇంకా ఆ వ్యక్తిని మనం ఏం చేయలేము. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం. ఇతను ఒక క్షామం గురించి మాట్లాడతాడు. క్షామము. ఆమోసు తెరిచారా? 8:11 చూడండి, అందరూ అండర్లైన్ చేసేయండి రెడ్ లైన్స్తో. ఆమోసు 8:11. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును, ఇదే యెహోవా వాక్కు. ఏమర్థమైందమ్మా? రాబోయే రోజుల్లో ఆమోసు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఈ క్షామం ఏ క్షామమట? ఇది కాదు, తిండి లేని క్షామం కాదు, వాక్యం లేకుండా చేస్తానంటున్నాడు రేపు దేవుడు. దేవుని మాటలనే మీరు ఇంక వినరు. అంటే విలువగా చాలా ప్రకటిస్తుంటే మీకు చులకనైపోయింది, అందుకే ఎవరు రారు. దేవుని వాక్యం ఫ్రీగా ప్రకటిస్తుంటే ఎవరు రారు. ఒక రోజున వాక్యం ఉండదు, అప్పుడు కోరుకున్నాను వాక్యం ఉండదు ఒక రోజున. అది ఏ రోజు మనకు తెలియదు. అరే వాక్యం అన్నీ చెప్పినప్పుడు వెళ్ళలేకపోయాం, ఇప్పుడు అన్నీ లేడు ఇక్కడ. విరివిగా ఎలా ప్రకటిస్తారు? ఎవరూ ప్రకటించరు, వచ్చి ఇక్కడికి విరివిగా ప్రకటించరు. అప్పుడప్పుడు వస్తారు ఎవరైనా. దొరుకుతున్నప్పుడు నువ్వు వినియోగించకపోతే ఒకరోజు నీకు దొరకదన్నాడు. ఈ మాట అది, దాని అర్థం అది. ఆమోసు గ్రంథం పాత నిబంధన ఇశ్రాయేలు కూడా వాక్యం ప్రవక్తలు చెప్తున్నారట. ప్రతిరోజు ప్రవక్తలు చెప్తుంటే ఏముందలే చులకన. ప్రవక్తలు పంపిస్తాడు. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహుము, హబక్కుకు, ఓబద్య, జకర్యా, మలాకి, ప్రవక్తలను పంపిస్తుంటే ఇశ్రాయేలుకు చులకన. ఏముందిలేరా వినడం, వాక్యం ఏముంది అనుకుని రావడం మానేశారట. దేవుడి కోపం వచ్చి, ఆమోసు నువ్వు ఒక మాట ప్రకటించు. ఏంటండి? ఒకరోజు క్షామం వస్తుంది, కరువు వస్తుంది. ఏంటా కరువు? తిండి కరువు కాదు, వాక్యం దొరకని కరువు. విందామనుకున్నా నువ్వు వినడానికి మనుషులు చెప్పే పరిస్థితులు ఉండవు. ఆ కరువు వస్తే మనుషులు అప్పుడు ఏడుస్తారట. అరే వాక్యం దొరికితే బాగున్ను, వాక్యం వింటే బాగున్ను. ఆ రోజు బాధపడతారట. ఇది చిన్న మాట కాదు, ఇది చిన్న మాట కాదు. ఎప్పుడు చదివినా భయం వేస్తుంది నాకు. వాక్యం దొరుకుతున్నప్పుడు ప్రజలు ఉపయోగించుకోరు. ఒకరోజు వాక్యం దొరకని రోజులు వస్తాయి, భవిష్యత్తు కూడా మీరు చూస్తాం భవిష్యత్తు. మనం వాక్యం దొరకని రోజున వాక్యం ఎవరైనా చెప్తే బాగున్ను అని అనిపిస్తుంది. అందుకే ఈరోజు యవనస్తులు కూడా వాక్యం నేర్పిస్తానన్న రారు. కానీ ఒకరోజు వాళ్ళకేమొస్తుంది? ఏమి రాదు. వాళ్ళేమో నడిపించలేరు. వాళ్ళేం చెప్పలేరు. ఏదో తూతూ మంత్రంగా నడిపించేయాలి అంతే. అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే దేవుడు క్షామాన్ని పుట్టిస్తారట. వాక్యము లేని కరువు వస్తుంది ఒక రోజున. అది మన జీవితంలో రాకూడదు. ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు వాక్యం వినడానికి అవకాశం ఉన్నప్పుడు పరిగెత్తుండాలి, వెళ్ళిపోతూ ఉండాలి.
అవకాశం లేక మీరు ఆయా స్థలాల్లో ఉద్యోగాలు ఉంటే తప్పదు, చేసుకోవాలి, దాన్ని కాదన్ను. కానీ అవకాశం ఉండి కూడా రాకపోతే మాత్రం భవిష్యత్తులో ఆ వ్యక్తి జీవితంలో క్షామమే. కనుక మన జీవితంలో ఆహారం లేని కరువు కాదు. ఈరోజు ఆమోస్ చెప్పింది, వాక్యము దొరకని రోజులు వచ్చేస్తాయి, దొరకని రోజులు వస్తాయి. అది దేవుడే కలుగు చేస్తాడట. ఎందుకురా ఇంక వీళ్ళు ఎలాగ వినరు, ఇలాంటి వాళ్ళకి ఎందుకు వాక్యం, ఇంకా తీసేద్దాం. అగో దేవుడు చెప్పాడు, దేవుడే చెప్పాడు. వాళ్ళు వినరు గనక ఆమోసు ఇంకా వాళ్ళకి క్షామం పుట్టిస్తాను, వాళ్ళ వాక్యం దొరకదు వాళ్ళకి, అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం అంటున్నాడు. ఎంత భయంకరం చూడండి దేవుడు చెప్పిన మాట. మనం చెప్తున్నప్పుడే మనం వినియోగించి ఈ క్షామం రాకూడదు. అందుకే వాక్యానికి విలువ ఇవ్వకపోతే నష్టం ఏంటంటే, నెంబర్ 1 నీ బ్రతుకు చీకటి, నెంబర్ 2 కుటుంబాలు కూలిపోతాయి, నెంబర్ 3 ఒకరోజు వాక్యం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు చులకనైపోయాం, ఈరోజు వాక్యం చెప్తున్న వ్యక్తి చులకనే, వాక్యం కూడా చులకనైపోయింది. అందుకే పెద్ద పట్టింపు ఉండదు, పెద్ద బాధ ఉండదు, ఏది ఉండకపోవచ్చు. నెంబర్ 4, వాక్యానికి విలువ ఇచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? చివరిగా చెప్పి నేను ముగిస్తాను. వాక్యానికి విలువ ఇచ్చిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. నేను ఒక 5 పేర్లు మాత్రమే రాశాను. వాక్యానికి విలువ ఇచ్చిన వారిలో నెంబర్ 1 ఎవరమ్మా? నోవహు. నోవహు వాక్యానికి విలువిచ్చాడని ఎలా చెప్పగలం అంటే, లోకమంతా చెడిపోయింది. మన ఆదికాండం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండును, భూమి మీద సమస్త మనుషులు తమ తమ మార్గములను చెరిపేసుకుని బతుకుతున్నారు. ఏంటి ఎంతమంది చెరిపేసుకుంటే ఒకే ఒక్కడు నోవహు పాపం పక్కనే ఉన్నా ఆ పాపము జోలికి వెళ్లకుండా దేవుడు పిలిచాడు, నోవహు ఇలా రానన్నా. వచ్చాడు నోవహు, వచ్చాడు. అయ్యా లోకమంతా చెడిపోయింది, నేను ఒక మాట చెప్తాను చేస్తావా అన్నాడు దేవుడు నోవహు. ఏంటయ్యా అంటే, వాడ కట్టుకో అన్నాడు. ఇప్పుడు ఎందుకనే వాడ అని అనలేదు. వాడ కట్టుకోమంటే దేవుడి మాట విన్నాడు, వాడ ఎలా కట్టమంటే అలా కట్టాడు. కుటుంబాన్ని ఎక్కించుకోమంటే వెళ్ళిపోమన్నాడు. చూసారా? అంటే మాట విన్నది ఒక్కడే ఆ రోజున. పాపమంతా, లోకమంతా పాపం, కానీ దేవుని మాటను బట్టి నోవహు చేశాడు. నోవహు కుటుంబం నిలబడిందా, పడిపోయిందా? అంటే నోవహు నేనేమంటానంటే దేవుని వాక్యానికి విలువిచ్చాడు. అదే పాఠం. దేవుని వాక్యానికి నోవహు విలువ ఇవ్వడము అంటే దేవుడి మాట విన్నాడు. మరి అంతమంది వినలేదు, జలప్రలయంలో కొట్టుకుపోయారు. జలప్రలయంలో కొట్టుకుపోయారు. ఈరోజు మనం ఒక రోజున కొట్టుకుపోతాం, మనము కొట్టుకుపోతాం వాక్యానికి విలువ ఇవ్వకపోతే. ఆ రోజు జలప్రలయంలో మనుషులు కొట్టుకుపోయారు, ఈరోజు దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలని ఎవరైనా కొట్టుకుపోతారు. ఇచ్చినవాడు నిలబడతాడు నోవాహులాగా. అంటే మనకిచ్చిన అవకాశం, దేవుడు వాక్యానికి విలువిస్తే అలా బ్రతకాలను నువ్వు తీర్మానం చేసుకుంటే, నీ హృదయంలో వాక్యం ఉంచుకుంటే, వాక్య ప్రకారం నువ్వు ఆచరణలో పెడితే ఖచ్చితంగా నీ జీవితంలో నిలబడతావు, లేదా దేవుడు నిలబెడతాడు. 2, అబ్రహాం. నీ స్వదేశాన్ని, నీ ఇంటిని, నీ బంధువులను విడిచి వచ్చేసే బాబు అని పిలిచాడు దేవుడు. ఏంటి అందరినీ వదిలేసేయమంటున్నాడు దేవుడు? ఇల్లు వదిలేయాలి, నాన్న తల్లిదండ్రులు అందరినీ వదిలేయాలా? అందరినీ విడిచి రమ్మంటే అబ్రహాము నేను రాను అనలే. కానీ అబ్రహాము దేవుడి మాట విన్నాడు. అంటే దేవుని వాక్యానికి ఏమిచ్చినట్టు? లేదా దేవుని మాటకు విలువిచ్చాడు. దేవుని మాటకు విలువిచ్చిన అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టాడు. ఈరోజు ఎవరైనా విశ్వాసంలోకి వస్తే మన తండ్రి ఎవరమ్మా? అబ్రహాం గారు. ఆయనకి అంత ఆధిక్యత ఎందుకు ఇచ్చాడు? దేవుని వాక్యానికి విలువిచ్చాడు. దేవుని వాక్యానికి విలువిచ్చిన ఎవరూ పడిపోరు. దేవుని వాక్యానికి విలువిచ్చిన వ్యక్తులు విలువను పెంచుతాడు దేవుడు. నోవాహు విలువ ఎంత గొప్పదో, అబ్రహాం గారి విలువ ఎంత గొప్పదో. ఎందుకు ఆ మనుషులకి అంత గొప్ప ఈరోజు అంటే, వాళ్ళు దేవుని మాటలకు, దేవుని వాక్యానికి విలువిచ్చారు. మరి నేను అలా ప్రశ్నించుకోవాలి. నేను దేవుని వాక్యానికి విలువ ఇవ్వకపోతే నాకు విలువ రాదు. నాకు విలువ వస్తుందంటే దేవుని వాక్యానికి నేనిచ్చే విలువను బట్టి నా విలువను దేవుడు పెంచుతాడు. అంతే. నేను వాక్యానికి విలువ ఇవ్వకపోతే నాకు విలువ ఉండదు. నేను ఒకవేళ వాక్యానికి విలువిస్తే ఆయన కూడా నా విలువను పెంచుతాడు, అన్ని చోట్ల పెంచుతాడు. నెంబర్ 3, మోషే. ఐగుప్తు దేశంలో ఉన్నాడు, సకల సంపదలు ఉన్నాయి, సమృద్ధిలో ఉన్నాడు, ఏది కావాలంటే తినగలడు, అనుభవించగలడు. ఎందుకంటే ఐగుప్తు ఆ రోజు ప్రాముఖ్యంగా ప్రపంచానికి ఏలుతుంది. కానీ ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, దేవుని ప్రజలతో ఉండాలని నిర్ణయించుకున్నాడు. మీరు ఆలోచించండి, మోషే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని మోషే ఆలోచించాడట. అంటే వాక్యానికి విలువిచ్చాడు, దేవుని మాటలకు విలువిచ్చాడు. మోషే ఒక గొప్ప నాయకుడిగా
మన కళ్ళ ముందు కనబడుతున్నాడు. మోషే అనగానే చాలా గొప్ప నాయకుడండి మీరే అంటారు. ఎంత గొప్ప నాయకుడు. ఎందుకు? వాక్యానికి విలువిస్తే ఆ వ్యక్తులకు కూడా విలువనిస్తాడు దేవుడు. ఆయన తర్వాత ఎవరు వచ్చారు? యెహోషువ. మోషే ఎలాగైతే నడుచుకున్నాడో యెహోషువ కూడా అలాగే నడుచుకున్నాడు. ప్రాముఖ్యంగా వాక్యానికి విలువిచ్చాడు. యెహోషువ విలువిచ్చాడు కనుక మోషే తర్వాత మోషే పిల్లలకి ఇవ్వలేదు. మన పాస్టర్లు ఇస్తారే, నా తర్వాత నీదేరా సంఘం, తినేసే కానుకలన్నీ. ఈ మొత్తం నుల్లేస్తుంటాడు చాలామంది. ఆ కానుకలన్నీ పట్టుకెళ్ళిపోవడం సంచితోనే. ఇదేనా మీరు వంశపారంపర్యంగా ఇచ్చేది? ఇదే వాక్యం కదా? లేదు, కానుకల సంచి. నా తర్వాత నా కొడుకు, ఆ తర్వాత నా కొడుకు, వాళ్ళ కొడుకు, వాళ్ళ కొడుకులు. మీరే చాలా సంఘాల్లో వాక్యం ఇచ్చి తీసుకోండి, తప్పులేదు. మీ కానుకలు వాక్యం ద్వారా ప్రకటించి, అంతేగాని సంచి కోసం కాదు. అందుకే దేవుడు మోషే తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు, గెర్షోను, ఎలియేజరు. మోషేకి ఎంతమంది పిల్లలు? వాస్తవానికి ఎవరు రావాలి? జనరల్గా మన ప్రకారం మోషే తర్వాత గెర్షోని కానీ ఎలియేజర్ కానీ రావాలి. కానీ మోషే తర్వాత దేవుడు యెహోషువకి ఇచ్చే నాయకత్వం. ఎందుకంటే ఆయనలో ఏదో నచ్చింది. మోషే తర్వాత అంత గొప్ప నాయకుడిగా నడిపించేది యెహోషువ తప్ప. మోషే పిల్లలు చెడ్డవారు కాదు. మరొక విషయం మళ్ళీ తప్పుగా అనుకుంటారు మీరు. మోషే పిల్లలు యాజకత్వంలో ఉన్నారు, కానీ యెహోషువ అంత ఆధిక్యత దేవుడు ఇవ్వలేదు అంతే. కానీ మోషే పిల్లలు ఎక్కడున్నారు తెలుసా? పరిచర్యలో ఉన్నారు. పరిచర్యలో ఉన్నారు, కానీ మోషే తర్వాత నాయకుడిగా మాత్రం దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. ఆయనలో నచ్చిన గుణం ఏంటంటే యెహోషువ వాక్యాన్ని బాగా చదువుతాడు, యెహోషువ వాక్యాన్ని బాగా ప్రకటిస్తాడు, యెహోషువ ప్రజలను చక్కగా నడిపిస్తాడు. అందుకే మోషే తర్వాత దేవుడు యెహోషువకి ఇచ్చాడు. మనం ఎప్పుడు వాక్యాన్ని చదవాలమ్మా. వాక్యాన్ని బాగా చదవండి, మీ పిల్లలు సేవకులు అవుతారు. ఏదో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు చదవకూడదు. వాక్యాన్ని బాగా చదవండి, సేవకుడు ఖచ్చితంగా దేవుడు ఎన్నుకుంటాడు. ఎంత అద్భుతంగా చదువుతాడు యెహోషువ గ్రంథాన్ని. మీరు యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం చదవండి, ఆయన చరిత్ర మీకు తెలుస్తుంది. ఎంత అద్భుతంగా చదువుతాడో వాక్యాన్ని యెహోషువ. చాలా శ్రద్ధతో చదువుతాడు వాక్యాన్ని. అందుకే దేవుడు ఎన్నుకున్నా అనిపిస్తుంది. 5, దావీదు గారు. దావీదు ఏమన్నారమ్మా? ఇందాక మీరు చదివిన కీర్తన, వాక్యాన్ని దేవుడు గొప్ప చేశాడు. ఎప్పుడు దావీదు తన కీర్తనలో రాస్తూ ఆయన మాట్లాడే మాట ఏంటంటే, నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు అంటాడు. నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు. వాక్యం బట్టి నేను అడుగేయాలి. ఒకవేళ ఇది చేయకపోతే చెయ్యను, ఇక్కడ వెళ్ళకపోతే వెళ్ళొద్దు అంటే వెళ్ళడు, చెయ్యమంటే చేస్తాడు, చూడొద్దు అంటే చూడ్డు. అలా మార్చుకున్నాడు దావీదు వాక్యాన్ని బట్టి. కనుక వాక్యానికి విలువిచ్చిన వ్యక్తులు ఎంతమందో ఈరోజు వీళ్ళందరికీ విలువ ఉందా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు నోవాహుకు విలువ లేదా? ఎవరు అనగలరు? అబ్రహాం, మోషే, యెహోషువ, దావీదు, వీళ్ళకి విలువ ఎందుకు వచ్చింది? వాళ్ళు వాక్యానికి ఏమిచ్చారు? వాక్యానికి విలువిచ్చిన వాడు దేవుడు కూడా ఆ వ్యక్తిని విలువగానే ఎంచుతాడు. నేనే వాక్యానికి విలువ ఇవ్వకపోతే నన్ను కూడా అరే నీకెందుకురా విలువ పక్క పెట్టేస్తాడు. వాక్యానికి విలువ ఇవ్వకపోతే నాకు విలువ ఇవ్వడు. అదే వాక్యానికి నేను గౌరవిస్తే, అదే వాక్యాన్ని నేను ఆచరణలో పెడితే నాకు కూడా విలువనిస్తాడు అన్నది మనం గ్రహించాలి మనందరం. చివరిగా ఆత్మీయ స్వపరీక్ష. ఒక స్వపరీక్ష అంటే మనందరూ పరీక్ష చేసుకుందాం. ఆ 3 మాటలు చదివి ముగించేద్దాం. చదువుదాం. ఒక మాట, సమయము వాక్యానికి. సమయం మీరు ఇస్తున్నారా? గంట చూడమంటే గంట ఏం కర్మ, 2 గంటలు చూస్తాను. 2 గంటలు చూడగలవా? 3 అయినా చూస్తాను మీరేమనకపోతే. ఇంట్లో 3 గంటలైనా చూడగలను మీరేమనకపోతే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రాత్రంతా పడుకోకుండా కూడా చూడగలను మీరేమనుకోకపోతే. దీనికి అంటే సమయం సోషల్ మీడియాకి ఇస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్, ట్విట్టర్, రకరకాల ఫేస్బుక్స్. సమయము దానికి ఇచ్చినంత వాక్యానికి 10 నిమిషాలు చదవరో వాక్యాన్ని అంటే చూస్తుంటా. ఏంటి గొరుకుంటున్నావు? వాక్యం దగ్గరికి పట్టుమని 10 నిమిషాలు కూర్చోలేకపోతున్నావు. గంటల తరబడి గేమ్స్ ఆడుతున్నారు. అంటే చాలామంది లోకంలో జనరల్గా చెప్తున్నాను నేను. ఒకవేళ నేను కూడా ఇలాగే ఉన్నానేమో, సమయం దీనికి ఇస్తూ వాక్యంకి ఇవ్వలేకపోతున్నానేమో. ఆత్మీయంగా పరీక్షించుకుందాం. నేను సమయం వాక్యానికి ఇస్తున్నానా? 2, ఆ ఇచ్చిన సమయం శ్రద్ధతో వింటున్నానా లేదా శ్రద్ధతో చదువుతున్నానా? వాక్యాన్ని చదువుతున్నప్పుడు అన్నీ గుర్తొచ్చేస్తే మనోడికి నిద్ర వస్తుందమ్మా, వాక్యం చదువుతుంటే నిద్ర వస్తుంది. అయితే తల కింద పెట్టుకుని పడుకోరా అని అంటుంది తల్లి. తల కింద పట్టుకుంటే ఏమొస్తుంది తెలుసమ్మా? ఎవరైనా చెప్పారా? బైబిల్ని తల కింద పడుకుంటే అపవాదం వస్తాడు నీ దగ్గరికి, దయ్యం వస్తుంది. ఎందుకంటే నువ్వు పడుకున్నావు కదా. బైబిల్ నీ తల కింద ఉంది, ఇక్కడ లేదుగా. అలా అంటున్నారు. అరే బైబిల్ తల కింద పడుకుంపో. తల కింద పడుకుంటాడు కానీ ఆ తలకెక్కించుకోడు ఈ మాటల్ని. దేవుడు ఏం చెప్పాడు? ఆ మాటలు తల కింద కాదు నాన్న, బైబిల్ని తలకెక్కించుకో.
తలకెక్కించుకుంటే నీకు మంచిది. తల కింద కాదు నాన్న దిండులాగా. అది దిండు. ఏ దెయ్యం రాదట. వాళ్ళు చెప్పే చచ్చు సలహాలు ఇవన్నీ. వాక్యం తలకెక్కించుకుంటే బ్రతుకు మారుతుంది. తల కింద ఉంచుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. అది చెప్పండి. 3, నీ జీవితంలో మార్పు వచ్చిందా? లేదా నువ్వు మారావా? మన జీవితంలో మార్పు వచ్చిందా? ఒక్కసారి వాక్యం ఆ పరీక్ష, నా జీవితంలో మార్పు వచ్చిందా? ఎవరికి వాళ్ళు పరీక్షించుకోండమ్మా. నేను వాక్యం విన్న తర్వాత, నేను వాక్యం చదివిన తర్వాత, ఈయన 10 సంవత్సరాల్లో, ఈయన 5 సంవత్సరాల్లో, ఈయన రక్షణ పొందిన తర్వాత ఇన్ని సంవత్సరాల జీవితంలో నాలో ఏవైనా మార్పు వచ్చిందా? లేదు అంటే నువ్వు వాక్యానికి విలువ ఇవ్వట్లేదని అర్థం. వచ్చింది అని మీకు అనిపిస్తే మీరు వాక్యానికి విలువిస్తున్నారు అని అర్థం. అది ఎవరికి వాళ్ళు అర్థమైపోద్ది. లేదండి అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది అంటే నీకు బాగోలేదని అర్థం. ఏదో రోగం వచ్చిందని అర్థం. అంతే. విడిచి విడిచి జ్వరం వస్తే ఏమంటారు? జ్వరం విడిచి విడిచి వస్తుందంటే టెస్ట్ చేయించుకోరా బాబు అంటారు. అది నేను రాత్రి వచ్చేస్తుంది, ఉదయం ఉండట్లే. రాత్రి వచ్చేస్తుంది, ఉదయం ఉండట్లే. అప్పుడు ఏమంటారు? అది మంచిదా అమ్మా? ఆరోగ్యమా? అనారోగ్యం అంటారు మీరు. అప్పుడప్పుడు ఆసక్తి వస్తుందండి, అప్పుడప్పుడు పోతుందండి అంటే నీకు కూడా జబ్బు చేసింది నాయన. ఆసక్తి స్థిరంగా ఉండాలి. లేదు రాత్రిపూట జ్వరం వచ్చి ఉదయం వదిలేస్తుందంటే నీకు టైఫాయిడ్ అయినా, మలేరియా అయినా, డెంగ్యూ అయినా కావచ్చు. ఒకసారి పరీక్ష చేయించుకొని అంటాడు. ఎందుకంటే వచ్చి పోదు, పెంచుకుంటూ వెళ్ళాలి మన ఆసక్తిని. దయచేసి వాక్యానికి విలువిచ్చేవారిగా మనం ఉండాలి. ఎందుకు వాక్యానికి విలువివ్వాలి? దేవుడే తన నామము కంటే వాక్యాన్ని ఏం చేశాడు? ఆయనే గొప్ప చేస్తే ఆయన పిల్లలుగా మనందరము కూడా దయచేసి వాక్యానికి విలువిద్దాం. వాక్యానికి విలువిచ్చేవాడు హృదయంలో వాక్యాన్ని ఉంచుకుంటాడు. హృదయంలో వాక్యం ఉంచుకుంటే నువ్వు పాపం చెయ్యవు. నువ్వు పాపం చేస్తున్నావంటే నీ హృదయంలో వాక్యం లేదు. సింపుల్. ఆచరణలో పెట్టు, పాటించు మన జీవితంలో. పైగా క్రీస్తు ప్రభువును ప్రేమించడం అంట. నేను వాక్యాన్ని విలువిస్తే క్రీస్తుని ప్రేమించడం. క్రీస్తుని ప్రేమిస్తే అంత గొప్ప ధన్యత ఏముంది? మనుషుల్ని ప్రేమిస్తున్నారు. అబ్బాయిని అమ్మాయి ప్రేమిస్తుందట. ఈ అమ్మాయి ఏమో ఆ అబ్బాయి ఏమో అమ్మాయిని. ఆ ఇద్దరు కట్టుకట్టుకుని ఊరేసుకున్నారట. లేదా పురుగుల మందు తాగేశారు. మొన్న వచ్చింది రీసెంట్గా పేపర్లో. ఇద్దరు పురుగుల మందు తాగేశారండి. ఎవరిని ఉద్ధరించారండి? మనిషిని ప్రేమిస్తే నీకు నాశనమే. క్రీస్తుని ప్రేమిస్తే నీ జీవితానికి విలువ. ఆయనే విలువిస్తాడు. ఆయన విలువిస్తాడు. లేదండి మేము ప్రేమే గొప్పదండి అంటే అయితే నువ్వు రెడీ అయిపోమ్మా, త్వరగా ముందు వెళ్ళిపోతావు. మీ తల్లిదండ్రుల కన్నా ముందే నువ్వు వెళ్ళిపోతావు పైకి. మరి అంతే, అలాగే చెప్పాలి. తప్పదు, కఠినమైన తప్పదు. దయచేసి అందరూ, నేను హృదయపూర్వకంగా చేతులెత్తి మీ అందరికీ కోరుకుంది ఒకటే, వాక్యానికి విలువిద్దాం. వాక్యానికి విలువిచ్చేవాడు ఒకసారి మరలా వినండి ప్రసంగం, ఎలాగా యూట్యూబ్లో ఉంటుంది. వాక్యానికి విలువిచ్చేవాడు ఎలా ఉంటాడో మీకు చెప్పాను. వాక్యానికి విలువ ఇవ్వకపోతే వచ్చే నష్టం ఏంటో చెప్పాను. భవిష్యత్తులో వాక్యం దొరకదు. ఆ రోజు మీరు చూస్తారు. ఈరోజు నేను అన్నాను కాదు, నీ మాట దేవుని సన్నిధిలో చెప్తున్నానా, వాక్యం ఒకరోజు మీకు దొరకదు, మనకు దొరకదు. ఆ పరిస్థితి దయచేసి సమయం ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్దాం. అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం.